అదే ఇంకొక అంశము జగన్ ఓడిపోవడంలో షర్మిల గాని లేకపోతే వివేకానంద రెడ్డి కూతురు గాని చేసినటువంటి ప్రచారం ప్రజల్లో కొంత మార్పు తెచ్చింది. కుటుంబంలో పెద్ద వచ్చినటువంటి లుకలుకులు కూడా ప్రజల్లో పెద్ద ప్రభావం చూపింది. అంటే వాళ్ళ కుటుంబంలోనే మంచి చూసుకోలేదు జగన్ అనేటువంటి పోయిందంటారా? కాదు, అటువంటిది కనుక ఉన్నట్టయితే కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గెలవద్దు. అదే ఎక్కువ ప్రభావం ఉండేటువంటి జిల్లా అక్కడే కదా, వాళ్ళకి తెలుసు అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలుసు. ఏమున్నది నమ్మితే అక్కడ కడప ప్రజలే నమ్మాలి. నమ్మినప్పుడు అవినాష్ రెడ్డిని ఓడించాలి. అవినాష్ రెడ్డిని గెలిపించిన తర్వాత మీకు మిగతా రాష్ట్రం అంతా కూడా అవి ఇష్యూస్ అంటే అవి ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశం. అది ఈ రాష్ట్ర ప్రజల సమస్య కానే కాదు, ఆ కుటుంబ సమస్య రాష్ట్ర ప్రజల సమస్య కానే కాదు. రాష్ట్ర ప్రజల సమస్య అంతా కూడా వాళ్ళకు అభివృద్ధి లేకపోవడం అనేటువంటిది సమస్య. సంక్షేమ పథకాలు అందుతున్నాయి సరే, కానీ అభివృద్ధి పరిస్థితి ఏంటి అనేటువంటిది ప్రధానమైనటువంటి అదే ప్రధానమైనటువంటి అంశం. అక్కడ పొలిటికల్ రాజా అయితే ఆరోపించాడు, అది పొలిటికల్ స్ట్రక్చర్ బైపాస్ చేయడం వల్ల వచ్చినటువంటిది. ఇక్కడ పార్టీలకు గుణపాఠం ఇక్కడ కూడా ఇక్కడ ఎమ్మెల్యే మేము ఫీల్డ్ మీద ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు ఎదురైనటువంటిది, అక్కడ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న ఎదురైనటువంటిది. ఇక్కడ మనం ఒక అంశం చర్చించుకోవాలి. మా పార్టీ అధినేత మాత్రం మమ్మల్ని కలవడు, కానీ మేము మాత్రం ప్రజల్ని కలవాలి. ఓకే, ఎందుకు? ఇదేంది లాజిక్? మేము ఎమ్మెల్యేలు మేము ప్రజలతో ఉండాలి, మీరు ప్రజలతో నేను చూస్తున్నా, మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ విధంగా చెప్పారు, మీరు లేకపోతే మార్కులు ఉంటాయి, మీరు ప్రజల్లో సర్వేలలో లేకపోతే మీకు ఇవ్వమని చెప్పేసి వీళ్ళు ఏడికి పోవాలి, వీళ్ళు కార్యకర్తలతో మమేకం కావాలి, కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలి. కార్యకర్తలు పనులు అడుగుతారు, మేము చేయలేము. ఎమ్మెల్యేలు పనులు అడుగుతారు, ముఖ్యమంత్రులు చేయలేరు. మీరు మమ్మల్ని టైం ఇస్తలేరు, మేము పనులు అడుగుతామని చెప్పేసి మీరు టైం ఇస్తలేరు. మరి మేము కూడా అంతే, మా మండల అధ్యక్షులు మా పార్టీ కార్యకర్తలు టైం అడుగుతారు కనుక మేము ఇవ్వట్లేదు, వాళ్ళు పనులు అడుగుతారు. ప్రజలు పనులు అడుగుతున్నారు కనుక మేము కూడా ప్రజలకు వెళ్ళలేకపోతున్నాము అని కార్యకర్తలు అంటారు. ఇది ఒకళ్ళు చేసుకునేటువంటిది. అంటే యథా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి పార్టీ అధినేత అంటే ఆయనే లీడర్లను కలవాల్సిందే. ఒకవేళ వాళ్ళు ఏవైనా సొంత పనులు కనుక అడిగినట్టయితే వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో చేసుకోవాల్సిందే. ఆయన కలవకుండా నేను మాత్రం మిమ్మల్ని కలవండి, మీరు మాత్రం మీ కింది స్థాయి నాయకుల్ని కలవండి, వాళ్ళు కూడా కింది స్థాయి ప్రజల్ని కలవండి అని అంటే ఇది సాధ్యం కాదు. సో అది జరిగింది అదే, అక్కడైనా జరిగింది అదే. సరే, ఇక్కడ ఒక వెసులుబాటు ఏంటి అంటే కేసీఆర్ను కలవడానికి సాధ్యం కాకపోతే కేటీఆర్ ఉండేవాడు, కేటీఆర్ కూరపోతే హరీష్ రావు కాకపోతే కవిత, ఎవరెవరో ఉండేవాళ్ళు. ఇక్కడ వెంటిలేషన్కు కొంత స్కోప్ ఉంది, కానీ అక్కడ 1 to 10 అంతేసరికి అక్కడ వెంటిలేషన్ లేకుండా పోవడంతో ఆ పొలిటికల్ స్ట్రక్చర్ బాగా దెబ్బతిన్నది. అదే దాన్ని ఈ లోపాలన్నింటినీ కనుక సరిదిద్దుకోగలిగితే, ఆయన సమీక్షించుకుని సరిదిద్దుకోగలిగితే, మళ్ళీ క్యాడర్ను రివైవ్ చేసుకోగలిగితే, కార్యకర్తలను కనుక వాళ్ళు పట్టించుకున్నట్టయితే కార్యకర్తలను మళ్ళీ పార్టీని గెలిపిస్తారు. ఓకే.